కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. విజయశాంతి అంత చూస్తామంటూ చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది. ఈ బెదిరింపుల నేపథ్యంలో హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విజయశాంతి భర్త శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. విజయశాంతి బీజేపీలో ఉన్న సమయంలో ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ మొత్తం చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి చూసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ లో చేరిన తర్వాత చంద్రకిరణ్ రెడ్డిని విజయశాంతి పక్కన పెట్టారని సమాచారం. అయితే గతంలో చేసిన పనికి తనకు డబ్బులు చెల్లించాలని విజయశాంతిని చంద్రకిరణ్ రెడ్డి కోరారు. కానీ విజయశాంతి డబ్బులు ఇవ్వమని తెగేసి చెప్పడంతో చంద్రకిరణ్ రెడ్డి బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో చంద్రకిరణ్ రెడ్డిపై విజయశాంతి భర్త శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు ఒక వ్యక్తి బెదిరింపులకు పాల్పడడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతుంది. ప్రస్తుతం చంద్రకిరణ్ రెడ్డి సోషల్ మీడియా అకౌంట్స్ చూసేటటువంటి చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తిపై విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకే ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, అటు చంద్రకిరణ్ రెడ్డిపై పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలో సెక్షన్ 351/2, 351/3 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం అంటే బెదిరింపులకు పాల్పడడం, మరోవైపు థ్రెటనింగ్ చేయడం దానిపై కూడా బంజారాహిల్స్ పోలీసులు విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు చంద్రకిరణ్ రెడ్డిపై కేసు నమోదు చేసింది. ఈ రోజు హనుమాన్ శోభయాత్ర ఇదంతా ఉన్న నేపథ్యంలో రేపు చంద్రకిరణ్ రెడ్డికి నోటీసులు ఇచ్చి విచారించాలని కూడా బంజారాహిల్స్ పోలీసులు భావిస్తున్నారు. ఇక గతంలో బీజేపీ ఉన్న సమయంలో విజయశాంతి బీజేపీ ఉన్న సమయంలో 4 సంవత్సరాల క్రితము చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి నేను సోషల్ మీడియా అకౌంట్ చూస్తూ ఉంటాను, తనను పేరు ప్రతిష్టలు తీసుకురావడం కోసం సోషల్ మీడియాలో యాక్టివ్ గా పనిచేస్తాను, మీ ప్రాజెక్ట్ మొత్తం నేను చేస్తానంటూ కూడా విజయశాంతిని అప్రోచ్ కావడం జరిగింది. విజయశాంతి గతంలో కూడా అనేక మంది సెలబ్రిటీలకు తాను సోషల్ మీడియాలో పనిచేసినాను చెప్పిన నేపథ్యంలో సోషల్ మీడియా అకౌంట్ చూడాలని విజయశాంతి చెప్పిన నేపథ్యంలో కొన్ని రోజులు ఇటీవల కాలంలో ఆమె పార్టీ మారిన తర్వాత అతన్ని పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. చంద్రకిరణ్ రెడ్డి గతంలో చేసినటువంటి పనికి డబ్బులు కావాలని ఇటీవల కాలంలో మెసేజ్ పెడుతూ ఉన్నాడు. అయితే డబ్బులు ఇవ్వము, అప్పటికే ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇచ్చాము కానీ ఇప్పుడు ఎక్కడ కూడా తనకు డబ్బులు ఇచ్చేది లేదని చెప్పిన నేపథ్యంలో తాను అసభ్యంగా చంపేస్తానంటూ కూడా బెదిరింపులకు పాల్పడుతున్నట్టు కూడా నిన్న శ్రీనివాస్ ప్రసాద్ వచ్చి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. తను మెసేజ్లు పెడుతున్నాడు, థ్రెటింగ్ చేస్తున్నాడు, తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడు, తన పరువు ప్రతిష్టలు దెబ్బతీసే ప్రయత్నం చంద్రకిరణ్ రెడ్డి చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా అతనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా బంజారాహిల్స్ పోలీసులను విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ ఆశ్రయించింది. ఇక శ్రీనివాస్ ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం అయితే చంద్రకిరణ్ రెడ్డిపై పోలీసులు 2 సెక్షన్ల కింద సెక్షన్ 351/2, సెక్షన్ 351/3 అంటే థ్రెటనింగ్ పాల్పడడం, బెదిరింపులకు పాల్పడడం లాంటి 2 సెక్షన్స్ కూడా బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేయడం జరిగింది. రేపు అతన్ని పిలిచి విచారించిన తర్వాత మరి ఎలాంటి విషయాలు బయటకు వస్తాయని మాత్రం చూడాల్సి చెప్పవచ్చు. సుమిత్ర, అంటే సోషల్ మీడియా అకౌంట్స్ కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చామంటూ కూడా ఒక వాదన వినిపించింది. ప్రజెంట్ ఏమో చంద్రకిరణ్ రెడ్డి అప్పుడు చేసిన పనికి డబ్బులు అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఈ వర్షన్స్ లో నిజాలేంటి, అలాగే విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? చంద్రకిరణ్ రెడ్డితో పాటు ఇంకెవరిపైనైనా కేసు నమోదు చేశారా? ప్రస్తుతం చంద్రకిరణ్ రెడ్డి ఒక్కరిమైనే బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ కూడా ఇతను మొబైల్ నుంచి వస్తున్నటువంటి మెసేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ మెసేజ్ కి సంబంధించిన వివరాలన్నీ కూడా శ్రీనివాస్ ప్రసాద్ పూర్తిగా ఇవ్వడం జరిగింది. మనం చూడొచ్చు 8106696070 ఈ నెంబర్ నుంచి తనను బెదిరింపులకు గురి చేస్తూ తనను చంపేస్తాను, తనను పరువు ప్రతిష్టలు దెబ్బతీస్తానంటూ కూడా ఈ మొబైల్ నుంచి వస్తున్నట్టు కూడా శ్రీనివాస్ ప్రసాద్ తన కంప్లైంట్ లో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయితే విజయశాంతి పేరుతో చాలా తన బిజినెస్ రన్ చేస్తున్నాడు, చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేసినట్లు కూడా శ్రీనివాస్ ప్రసాద్ తన ఎఫ్ఐఆర్ లో తన ఫిర్యాదులో కంప్లైంట్ లో పేర్కొనడం జరిగింది. కావాలనే అతన్ని పక్కన పెట్టాం, తన పేరు ప్రతిష్టలు దెబ్బతీసే విధంగా చంద్రకిరణ్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు కాబట్టి తనని సోషల్ మీడియా సంబంధించిన అకౌంట్స్ నుంచి పక్కన పెట్టాం. అయినప్పుడు కూడా తనను కావాలని ఇప్పుడు 4 సంవత్సరాల క్రితం వర్క్ చేసి ఇప్పుడు డబ్బులు కావాలని అడగడం పట్ల ఇదంతా కూడా పూర్తిగా ఆమెను డ్యామేజ్ చేసే దిశగానే చంద్రకిరణ్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడంటూ కూడా శ్రీనివాస్ ప్రసాద్ విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ ఈ రోజు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. బంజారాహిల్స్ పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని 2 సెక్షన్ల కింద సెక్షన్ 351/2, 351/3 అంటే థ్రెటనింగ్ చేయడం, అదేవిధంగా బెదిరింపులో గురి చేయడం లాంటి 2 సెక్షన్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత 2 సెక్షన్స్